కనుక యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన యొక్క సకల దుర్నీతి నుండి విడుదల పొందుకుని ఆత్మలో సంతోషము పొందుకుని పరలోక రాజ్యానికి వారసులవుతున్నామండి. ఇదే దేవుడు మనల్ని ప్రేమించే కార్యమని మీకు తెలియపరుస్తున్నాం. ఆ వ్యక్తి ఎలాగైతే 38 ఏండ్ల నుండి ఆ రోగముతో పడి ఉండి స్వస్థత కొరకు ఎదురు చూచియున్నారు. ఈరోజు కూడా అనేకమైన దుర్నీతులను నుండి, అనేకమైన పాపం నుండి మనము వైదొలగాలని, వాటి నుండి విడుదల పొందుకోవాలని ఆశ కలిగిన వారిగాను, ఆ ఆశను యేసుక్రీస్తు వారు తీర్చువారని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. క్రీస్తు వారు ఎలాగునంటున్నారండి, ప్రయాసపడి పాప భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయరండి. ఆయన మన యొద్ద నిలిచే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు.